ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన మార్నింగ్ న్యూస్ ని మహాపత్రికతో మొదలు పెట్టేద్దాం. మహాపత్రికలో ముందు టాప్ న్యూస్ చూసుకుంటే 4 గంటల పాటు నిధి అగర్వాల్ విచారణ, ఆన్లైన్ బెట్టింగ్ పై ఈడీ షాక్, ప్రమోషన్ పై అధికారుల లోతైన ప్రశ్నలు. సో హీరోయిన్ నిధి అగర్వాల్ పై ఏదైతే తను ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేసిందో వాటిపైన ఈడీ షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ కి లోతైన ప్రశ్నలు కూడా సంధించింది. నిధి అగర్వాల్ మనందరూ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నడిచినటువంటి హరిహర వీరమల్లిలో కథానాయకిగా తను యాక్టింగ్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ హీరోయిన్కి ఈడీ షాక్ ఇచ్చింది. 4 గంటల పాటు విచారణ కూడా జరిగినట్టుకైతే తెలుస్తూ ఉంది. అసలు ఏందో ఈ వార్త చదివేద్దాం. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కథానాయిక నిధి అగర్వాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారుల ఎదుట హాజరైన ఆమెను ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ప్రశ్నించింది. ప్రధానంగా జీత్ విన్ లాంటి గేమింగ్ యాప్ల ప్రచారంలో ఆమె భాగస్వామ్యంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ ఒప్పందాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు ప్రమోషన్స్ కోసం ఆమె అందుకున్న భారీ పారితోషికం వివరాలు, ఆ నగదు హవాలో మార్గంలో వచ్చిందా లేక బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా చెల్లించారా అనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. దేశంలో వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్కు పాల్పడుతూ అక్రమంగా విదేశాలకు నిధులు తరలిస్తున్న బెట్టింగ్ నెట్వర్క్పై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వరుసగా నోటీసులు ఇస్తూ విచారిస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన నిధి అగర్వాల్ను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టినప్పటికీ ఆమె ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా తన కారులో వెళ్ళిపోయారు. అసలు ఏమొస్తుంది ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లు చేస్తే? అంటే నిధి అగర్వాల్ కాదు, మా టాలీవుడ్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద హీరోలు కూడా, పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు కూడా ఏంది ఈ బెట్టింగ్ యాప్లు ఏంది, ఈ ప్రమోషన్లు ఏంది? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల అరే మా నిధి అగర్వాల్ చెప్పిందంటే మంచి ఆడుకోవచ్చు, ఆమెకొక స్టార్డమ్ ఉంది. ఆమె యాడ్ రాగానే బెట్టింగ్ యాప్ల పైన అలా చూస్తారు, చూసి అది ఓపెన్ చేసి ఆడతారు. అది ఆడి అలా లక్షలు పోగొట్టుకుంటే పరిస్థితి ఏంది? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో ప్రాణాలు పోయినాయి, ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవి తెలిసినా కూడా ఎందుకు ఈ పైసల కోసం ఈ రకంగా వెళ్తున్నారు? ఇప్పుడు వాళ్ళు హీరోయిన్గా ఇస్తూ ఉన్నారు, చేసినప్పుడు ఆ డబ్బులు వస్తాయి కదా, లక్షలు కోట్లు బాగానే వస్తాయి కదా. మరి ఈ బెట్టింగ్ యాప్ల పిచ్చేంది? ఇంకా అధిక సంపాదన చేసుకోవాలన్నా? అసలు ఏంది ఇది? నాకు అర్థం కాని విషయం. అంటే ఒకప్పుడు హీరోయిన్లు ఇట్లా చేసేటోళ్ళు కాదు కదా. అప్పుడు వాళ్ళు ఎన్ని రోజులైనా సంవత్సరం పాటు కూడా సినిమా యాక్టింగ్ చేస్తే డబ్బులు వస్తే అవే వాటితోనే వాళ్ళు సంతోషపడేవాళ్ళు. మరి ఇప్పుడు హీరోయిన్లకి ఏం వచ్చింది? ఇట్లా ఇదేం పిచ్చితనాలు, ఇదేం ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుడు? అంటే డబ్బులు వస్తే ఏదైనా చేస్తారా? అంటే మనుషులు ప్రాణాలతో సంబంధం లేదు. మీరు ఆ ప్రమోషన్ చేయడం వల్ల అది ఆ బెట్టింగ్ యాప్ అనేది అసలు మంచిది కానే కాదు. దానివల్ల ఒక్కడు బాగుపడ్డట్టు లేదు చరిత్రలో. అది తెలిసినా కూడా ఎందుకు హీరోలు హీరోయిన్లు ఈ రకంగా చేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు? అంటే మీకు డబ్బుల కోసం, మీకు డబ్బులు వస్తాయి ఎదుటి పానాలు పోయినా మీకు అవసరం లేనట్టుగా. ఇప్పుడు అంతేనట్టు కదా. అంటే మంచి పేరు ఉన్నది, సినిమాలు చేసుకుంటే హరిహర వీరమల్లిలో మంచి సినిమా యాక్టింగ్ చేసింది, మంచి పేరు. ఎందుకు ఇట్లాంటి పిచ్చి పనులు చేసి మంచి పేరు ఓట్టుకుంటారు? ఏమొస్తుంది మీకు? ఇప్పుడు మీకు ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా హీరోయిన్లకు వీళ్ళు ఇప్పుడు సినిమా తీసుకుంటే డబ్బులు వస్తుంది. దాంతోపాటుగా వీళ్ళకు ప్రమోషన్లు, ఏ ప్రమోషన్స్? షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు. ఇవన్నీ అట్లా కూడా వస్తున్నాయి కదా. మరి ఈ బెట్టింగ్ యాప్లో ఏంది ఈ పిచ్చితనాలు? ఇవి అదొక నేరం అని తెలుసు కదా. బెట్టింగ్ యాప్లు సైబర్ నేరమేనే. దాన్ని ఎట్లా, ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? ఆ విధంగా ప్రమోషన్ చేసి దీని మీద ప్రమోషన్ చేసి ఆ డబ్బులు తీసుకుంటారు. ఏంది ఇది? ఇప్పుడు అంత మంచి పేరున్నది నీకు నిధి అగర్వాల్కి, కొత్తగా వచ్చినావు, మంచి యాక్టింగ్ చేస్తున్నావు, మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ టైంలో ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే ఏమన్నా అయితే నెక్స్ట్ ఛాన్సెస్ రాకపోతే ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి? 4 గంటల పాటు ప్రశ్నించినట్టు లోపల ఈమెను తీసుకుపోయి ఈడీ. బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు మొత్తం చుట్టుముట్టారు కదా.
ఏమైంది, ఏం అడిగిర్రు, ఏం చేసినావు అని చెప్పేసి అడుగుతారు కదా. అడిగేసరికి అసలు అటు ముఖం కూడా చూడకుండా పోయి కారెక్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఇదంతా అవసరం లేదు కదా. నీ సినిమాలు చేసుకుంటూ పోతే నువ్వు బాధ్యతతో వచ్చి మీడియా ముందు మాట్లాడచ్చు. బెట్టింగ్ యాప్స్ చేసుడు వల్లనే కదా ఇప్పుడు మీడియా ముందు చూడగానే భయపడి పారిపోయాను. ఎందుకు ఇదంతా? అరే మంచి సినిమాలు వచ్చినాయి చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది కదా. షాపింగ్ మాల్స్ అప్పుడప్పుడు ఓపెనింగ్లో, బేకరీ ఓపెనింగ్లో అవి ఓపెన్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఈ పిచ్చితనాలు ఏందంతా? వర్గపోరుతోనే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. బీజేపీ రాష్ట్ర నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన. పాప నిజంగా బీజేపీలో అంతర్గత కలహాల వల్ల బీజేపీ పార్టీ నష్టపోతుంది. బీజేపీ పార్టీ ఈ విధంగా ఉంటేనే పార్టీ మనం ముందుకెళ్ళచ్చు అని చెప్పేసి ఎప్పటి నుండో రాజాసింగ్ అరుస్తూ చెప్తున్నాడు, మొత్తుకుంటూ చెప్తున్నాడు, లబోదిబం అంటూ చెప్తున్నాడు. అయినా ఆయన మాటలు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఆయన పైపెచ్చు అట్లాంటి మాటలు చెప్పినందుకు ఇప్పుడు జాతీయ కార్యవర్గంలో ఆయనను తీసుకోలేదు. దానికి కారణం లోకల్ ఉన్నటువంటి నాయకుల వల్లనే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మంచిగా చెప్పింది కదా, మీరు కొట్టుకోవద్దు, మన పార్టీకి ఇట్లా పోతేనే మంచిగా వస్తుంది, లేకపోతే మన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి చెప్తుండు కదా. చెప్పినందుకు మాగే చెప్తావు అని చెప్పేసి ఇగో ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. అంటే ఎక్కడైనా సరే మంచి చేయకపోతే చెడ అవుతుంది. నిజంగా మనం ఏదో మంచి చేద్దామని చూస్తాం, మనకి ఇలాంటి లోపల ఏముండదు, -0 కూడా ఏముండదు. కానీ అక్కడ వెళ్ళి మనకు అవసరం లేకపోయినా వాళ్ళకి మంచి చేద్దామని చూస్తాం చూసినా, అట్లాంటి వాళ్ళకు ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఇప్పుడు రాజాసింగ్ విషయంలో అదే జరిగింది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలు దానికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీలో నిరంతరం గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శించారు. నాయకుల మధ్య ఉన్న ఈ తీవ్ర విభేదాల వల్లే తెలంగాణ నేతలు మారరు అనే ముగింపునకు అధిష్టానం వచ్చి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ప్రత్యేక ప్రణాళికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర నేతలంతా పాత విభేదాలను, స్వయం ప్రయోజనాలను పక్కన పెట్టి పశ్చిమ బెంగాల్ తరహాలో ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పోరాడితేనే భవిష్యత్తులో పార్టీ ఇది ఐక్యమత్యంతో పోరాడితేనే భవిష్యత్తులో పార్టీ భవిష్యత్తు ఉంటే తెలంగాణ అంటే ఆయన కాదు స్థానం. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ కార్యవర్గంలో అవకాశం కల్పించలేదని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇందాక నేను చెప్పింది కూడా అది నిజమే, అది వాస్తవమే. అయితే ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ బీజేపీ నాయకులకు ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో అక్కడ అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే తెలంగాణలో బీజేపీ నాయకులు లొల్లి ఈ కొట్లాటల వల్లే చిన్నదానికి పెద్దదానికి పోయి ఢిల్లీకి పోయి చాడీలు చెప్పుకుని ఒకరి మీద ఒకరు ఇవన్నీ చేసడం వల్లే ఈ తెలంగాణ బీజేపీ నాయకులు మారరు అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి బీజేపీ అధిష్టానం వీళ్ళకి ఎవ్వరికి కూడా ఆ అవకాశం ఇవ్వలేదట. ఇప్పటికైనా ఈ లొల్లీలు కొట్లాటలు బంద్ చేసి ఏదైతే పశ్చిమ బెంగాల్ తరహాలో అక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు అందరు నాయకులు ఏ విధంగా కలిసిపోయారో అట్లా అందరూ కలిసిమెలిసి పోతేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. పాపం నిజంగా ఈ రాజాసింగ్ లెక్క ఇప్పుడు ఎవరైతే బీజేపీ తెలంగాణలో ఈ అంతర్గత విభేదాలు కలహాలు పెట్టుకుంటున్నారో, మాటికి పోయి చాడీలు చెప్పుకుంటున్నారో, ఈయనలాగా అందరికీ అట్లుంటే ఇప్పటికీ బీజేపీ తెలంగాణ చాలా ఇంకెక్కువ ఇంప్రూవ్ అయ్యేది. ఇప్పుడు కేవలం తెలంగాణలో ఏది బీఆర్ఎస్ కాంగ్రెసే కదా ఎక్కువ మనకు అనిపించేది. బీజేపీ అప్పుడప్పుడు ఏది మన బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపడుతుంది, అది పెద్ద వైరల్ అయ్యి అప్పుడు బీజేపీ పేరు వినిపిస్తుంది. కానీ లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పేరు మాత్రం వినిపిస్తున్నాయి. రాజాసింగ్ చెప్పింది 100% నిజం. ఇప్పుడు ఆయన మంచి చెప్పినందుకు ఆయన మీద అందరూ అనుకుంటారు, నీకేం అవసరం, నువ్వు బీజేపీ పార్టీ కాదు కదా, నేను తీసేసిరు కదా, నీకేం అవసరం అని చెప్పేసి మాట్లాడతాం. ఆయనను బీజేపీ పార్టీ తీసేయవచ్చు కాక